ఇప్పుడు రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. వర్షాలు వచ్చి వరదలకి కళ్ళం నుంచి ఒడ్డు కొట్టుకుపోతున్నాయి. అన్నదాతలు ఆగమైతురు. అన్నదాతల్ని గాలి కుదిలేసి అందాల పోటీలు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ప్రజలు ఈ విషయాలను అయితే చాలా సీరియస్గా ఉన్నారు. ఆల్రెడీ రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఖజానాలో డబ్బులు లేవంటుడు. మరి అందాల పోటీలకు 200 కోట్లు అవసరమా? 2023 ఎలక్షన్స్లో ఏదైతే అవాస్తవాలు చెప్పి వచ్చిండో ఇవే చెప్తే జనాలు మళ్ళీ ప్రజలు ఇవే చెప్పినా కూడా మళ్ళీ నమ్ముతారు అన్నట్టుగా ఆ ఫీలింగ్లో ఉన్నారు ఆయన ఇప్పుడు. అందుకనే ఈ అందాల పోటీలు ఏదైతుందో హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఆ ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చులో ఉన్న పైసలతోని ప్రజల సొమ్ము ఏ రకంగా ఆగం చేయాలా, ప్రజలకి అంటే నేను పలాంది తీసుకొచ్చిన, నేను ఏదో తీసుకొచ్చి చూపిస్తా అంటే నేను పలాంది అందాల పోటీలు ఎవరైతే ఈ లేడీస్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి నేను హైదరాబాద్లో చేసిన, నేను చాలా పెద్ద గ్రేట్ నేనని చూపించుకోవాలని ఉంది. కానీ నిజంగా ఆయనకి ప్రజలకి ఏదన్నా మంచి చేద్దామనే ఉద్దేశం అయితే లేదు. దగ్గర 200 కోట్లు ఖర్చు పెట్టారు కదా, దానివల్ల రాష్ట్రానికి ఏమైనా ఆదాయం ఉందంటారా? రాష్ట్రానికి ఆదాయం కాదండి, రాష్ట్రానికి ఆదాయం కాదు. ఇప్పుడు ఆయన అందాల పోటీలు పెట్టింది ఇక్కడ, మనకి ఇండియా పాకిస్తాన్ ఆ యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఈయనేమో ఈ బిజీలో ఉన్నాడు మన సీఎం గారు, అక్కడేమో వాళ్ళు జవాన్లు ఆడ మన దేశం సరిహద్దుల బార్డర్లో ఫైటింగ్ జరుగుతుంది, పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం జరుగుతుంది. అందరూ టెన్షన్లో ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఉన్నప్పుడు ఈ అందాల పోటీలు ఈ కాకుండా అసలు ఏంది దేశ భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, ప్రజల భవిష్యత్తు గురించి ఎవరైనా కూడా ఆలోచిస్తారు. నీ సోయి నువ్వే ఉన్నావు అనుకో, ఇప్పుడు నిన్ను ఏ నాయకుడు అనుకుంటారు, అసలు నువ్వు ఏ స్థాయి నాయకుడు అనుకుంటారు? ఇప్పుడు నువ్వు వాళ్ళు పెట్టిన ముఖ్యమంత్రి కానీ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అని చెప్పి ఎవరు అనుకోరు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తోని పాకిస్తాన్కి బుద్ధి వచ్చింది అనుకోవచ్చా? మోడీ గారు చెప్పిందే చేసిరు అనుకోవచ్చా? పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే అంటే పార్టీలకు అతీతంగా అంటే చెప్పింది చేసినట్టే. ఇప్పుడు ఎందుకంటే అక్కడ చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అవి. ఇప్పుడు ఏ ఉన్నా కూడా ఇండియా పాకిస్తాన్లో మన జవాను కూడా మన నాయక్ చనిపోయిండు. సో అది కూడా చాలా బాధాకరం. సో మనం ఏంటంటే గర్వంగా ఉంది, హ్యాపీగా ఉన్నాం అనుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా మంచిగా మనం తెచ్చింది ఏదో మనం ఇచ్చింది ఏదో తిని పండుకుంటారు వాళ్ళు. నా ఉద్దేశం అది. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇంకా జరపట్లేరు అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్న భయంతోనేనా? మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటారు, స్థానిక సంస్థల ఎన్నికలు లేవు, మంత్రివర్గం విస్తరణ లేదు. మంత్రివర్గం విస్తరణ చేస్తే ఆయన ఎలా దిగిపోతాడు అని భయం ఉంది ఆయనకి. ఇప్పుడు ఎంతమంది లేరు వాళ్ళ దాంట్లోనే. ఒక కోమటిరెడ్డి తమ్ముడు ఆయన రాజగోపాల్ రెడ్డి మెయిన్ ఉండు, ఆయన నాకు మినిస్టర్ కావాలని ఆయన చెప్తూనే ఉండు, స్టేజ్ల మీద చెప్తుండు. అందరికి ఏ శాఖ కావాలి కూడా ఆయన, ఏ శాఖ కావాలనేది కూడా చెప్తాడు. హోంశాఖ అంటే నాకు ఇష్టం, చూడండి ఆయనే చెప్తాడు. హోంశాఖ ఇస్తాడా భయంతో ఉన్న రేవంత్ రెడ్డి? హోంశాఖ కాదు, ఆయన దగ్గరనే 9వ 10వ పోర్ట్ఫోలియోలో పెట్టుకున్నారు కదా. ఆయన దగ్గర ఉన్నాయి 10వ 9వ 10వ ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. ఆయన ఇదివరకు ఒక 1 ఇయర్ కూడా 8 months ఏమో కేసీఆర్ గారు మంత్రివర్గం ఇవ్వకపోతే, మంత్రివర్గం విస్తరణ కాకపోతే 100 సార్లు అన్నాడు. ఇదే మాట, ఇక వేరేది ఏం లేదు, ఇక మీడియాలో ఇదే మాట. ఇక కేసీఆర్ గారు ఆ కొన్ని రోజులు ఆ 8 నెలలు ఇయ్యనందుకే అన్ని మాటలు అన్నారు. ఇప్పుడు హోంశాఖ నీ దగ్గరనే పెట్టుకున్నాం, ఎన్నైతే శాఖలు దగ్గర మంచి శాఖలన్నీ నీ దగ్గరనే పెట్టుకుని ఉన్నాం. మొన్న గుల్జార్ హౌస్లో మొన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఒక్క కుటుంబంలోనే 17 మంది చనిపోయారు. 17 మంది 17 members చనిపోయారు. కనీసం అంబులెన్స్లో మాస్కులు లేవు, కనీసం మినిమం సౌకర్యాలు కూడా లేవు. ఫైర్ ఇంజన్లో వాటర్ లేవు అంట. మరి ఇంత దరిద్రంగా ఉందా తెలంగాణ ప్రభుత్వం? నువ్వు వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంత దరిద్రంగా మారుతుందని వాళ్ళు కూడా అనుకోలేదు. కానీ నీకేమో ఇక్కడ అందాల పోటీలు కావాలా, అక్కడేమో వాళ్ళేమో ప్రజలందరూ ఏమో చచ్చిపోతున్నారు. వాళ్ళు కనీసం మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా పోయి వాళ్ళని కలుస్తారు. పోయి వాళ్ళకి ఎక్స్క్రీసి 5 లక్షలు అంటే ఒక ప్రాణానికి 5 లక్షలు సరిపోయిందా? అంటే వాని ఖరీదు 5 లక్షలే సంపాదిస్తాడా? సంవత్సరంలో సంపాదించవచ్చు, లేకపోతే నెలకు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడున్న రోజుల్లో. 5 లక్షల రూపాయలు ఇచ్చి నువ్వు ఏదో నడవరాని అంబులెన్స్లు అవి పంపించి వాళ్ళని కాపాడేటట్టుగా ఇది చేస్తే, అంటే అంబులెన్స్ లేక కార్లలో కూడా తీసుకుపోయారు. చూడండి, కార్లలో కూడా తీసుకుపోయారు వాళ్ళని. 17 మంది ఒక్కటే కుటుంబంలో చనిపోవటం అంటే ఎవరికైనా ఎంత బాధాకరం అండి. ఇలాంటి ఉన్న తెలంగాణని పోయి డైవర్షన్ పాలిటిక్స్ లా కాళేశ్వరము, కేసీఆర్ గారికి నోటీసులు, హరీష్ రావు గారికి నోటీసులు. అసలు మైండ్ ఉందా ఆయనకి? అసలు ఏం చేస్తాడు? అసలు ఎందుకు ముఖ్యమంత్రి అయినరా నాయనా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎంత తల బాదుకుంటారు ఒక్కొక్కళ్ళు. అయితే ఇది ఒకటి ట్రోలింగ్ కూడా నడుస్తుంది. గతంలో ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కోమటిరెడ్డి గారు కొన్ని మాట్లాడారు. కోమటిరెడ్డి గారే ప్రపంచంలోనే
మొట్టమొదటి ప్రాజెక్టు కేసీఆర్ గారికి నా అభినందనలు అని చెప్పి ఆయనే చెప్పిండు. అట్లా ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు పంపించడం అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీకు ఏదైనా చేయొచ్చు మేము అనే ఇదే కదా. వాళ్ళ ప్రభుత్వం రాగానే ఇప్పుడు కక్షపూర్వితమైన రాజకీయాలు చేయటం తప్ప ఇది వేరేది కాదు. వేరేది ఇదేమన్నా ఇది వాళ్ళు కావాలని ఇదంతా ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ ఏదో ఒకటి చేయాలా. ఏదంటే మీకు ఒకటి తెలుసో లేదో, ఇదే కాళేశ్వరం నీళ్లు రేపు మనం కాకుండా మన ఫ్యూచర్లో మన పిల్లల పిల్లలు చెప్పుకుంటారు. ఈ హైదరాబాద్లో ఉన్నాం కదా, మన అందరం కూడా గవ్వే నీళ్లు తాగుతాం. చూడండి మీరు, అంత పెద్ద ప్రాజెక్ట్ అది. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటారు, మరి ఓ పక్క కుంగిపోయిందంటారు, మరి దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఇప్పుడు మీ ఇల్లు కట్టుకుంటా ఉంటే, మామూలుగా మన ఇల్లు కట్టుకుంటా ఉంటే కొంచెం ఏమన్నా ఒక చిన్న క్రాక్ వస్తుంది. క్రాక్ వచ్చినంత మాత్రాన నువ్వు ఇల్లు మొత్తం గులగొడతావా? గులగొట్టి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలరా అని చెప్పి అనుకుంటావా? ఎవరు అనుకోరు కదా అట్లా. నువ్వు అంతగానో నువ్వు చెప్పాలా, నువ్వు అంతగానో చేయాలా, ప్రజలకు నువ్వు మంచి చేయాలనుకుంటే దాన్ని మంచి బాగు చేసిన తర్వాత ప్రజలకు వాటర్ వస్తాయి. రైతులు ఇవ్వాలి. రేపు రైతులు అందరూ బాధపడతారు. రైతులు మంచిగుంటేనే మనం అందరం కూడా మంచిగుంటాం. నేను రైతు కుటుంబం అంటావు, ఒకసారి మా నాన్న పోలీస్ పటేల్ అంటావు, మా బాబాయ్ పోలీస్ పటేల్ అంటావు. అసలు నువ్వు ఏ కుటుంబానికి చెందినోడు నీకైనా ఎరికైనా? నిజంగా నువ్వు రైతు కుటుంబానికి చెందినోడు అయితే నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కుంగిన బ్యారేజ్ కుంగింది ఏదైతే పిల్లర్ ఉందో దాన్ని బాగు చేయను చేస్తే మంచిదే కదా, అందరికి మంచిదే కదా. ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి ఉన్నారో, మొన్న అందాల పోటీలు సందర్భంలో మహబూబ్నగర్కి చూడడానికి వెళ్ళారు. అక్కడ ఎవరైతే మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారో ఆయనతో పాటు తిరుపతి రెడ్డికి స్టేజ్ మీద మంత్రులకు ఇచ్చేలాగా ఫోటో కాల్ ఇచ్చి అతన్ని స్టేజ్ పైకి పిలిపించారు. తిరుపతి రెడ్డి ఒక ఎమ్మెల్యేనా, ఒక ఎంపీనా, ఒక ఆర్డ్ నెంబరా? అతనికి ఎస్కాట్లు ఏంటి అసలు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కుటుంబ పాలన అని చెప్పి అన్నారు. రామన్న యాజిటేషన్లో ఉండరు, సార్ కేసీఆర్ గారు యాజిటేషన్లో, ఆయన స్టార్ట్ చేసింది ఆయన, తెలంగాణ తెచ్చింది ఆయన. హరీష్ రావు గారు ఆయన యాజిటేషన్లో ఉన్నారు. కవితక్క గారు ఆవిడ కూడా యాజిటేషన్లో ఉన్నారు. సంతోష్ అన్న ఆయన కూడా యాజిటేషన్లో. వీళ్ళందరూ ఒక టీమ్ ఉన్నారు అంతే. అంటే ఒక కుటుంబంలో ఉన్నంత మాత్రాన వాళ్ళ మీద ఇట్లాంటి బురద చల్లటం ఇవన్నీ చేస్తే ఎవరన్నా కూడా నువ్వైతే ఇట్లా కుటుంబ పాలన అది ఇది అని చెప్పి నువ్వు చెప్పగలుగుతావు. అయితే మరి మీ అన్న ఏ రోజు పార్టీ కండ వేసుకున్నోడు కాదు. మీ కండవా ఈ రోజు మీ అన్న ప్రజలకు మంచి చేసినోడు కాదు. మరి మీ అన్నకేమో ప్రోటోకాల్లు, గన్మెన్లు, అన్ని ఎస్కార్ట్లు ఇవన్నీ ఉంటాయి. అంటే నీకు ఒక రూలు, వేరే వాళ్ళకు ఒక రూల్. అంటే కష్టపడ్డోడికి పదవులు వద్దా? అంటే కష్టపడ్డోడికి పదవులు రాకూడదా? ఇప్పుడు ఎవరన్నా కష్టపడ్డాడు ఏదన్నా ఆశిస్తారు. అంత మాత్రాన నువ్వు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అన్ని మన ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో రేవంత్ రెడ్డి దగ్గరే నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి దగ్గర ఒక బుక్ ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలా, ఎప్పుడెప్పుడు ఏమేమి బాణం విసిరేయాలా అని చెప్పి ఒక ఇది ఉంటుంది ఆయన దగ్గర. ఆయన అదే విధంగా ఆయన చేస్తాడు. అంతేగాని ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశం ఆయనకు లేదు.